మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదట కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొదట ఓటు హక్కు తర్వాత రాజకీయాలు రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలని ఎన్డీఏ చూస్తుందన్నారు. కానీ 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనేది కాంగ్రెస్ డిమాండ్ అని చెప్పారు. ఈ రెండింటినీ కలపడం పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడంలో కుట్ర ఉందని ఆక్షేపించారు. 33% మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది అన్నారు. ఈ రిజర్వేషన్లను 6 నెలల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 50% రిజర్వేషన్లు 50% మెరిట్ అని చెప్పింది. మీ అందరికీ తెలుసు. మన స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు పెంచాలనుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు 50% మించకుండా మీరు రిజర్వేషన్లు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకే మనం పంచాయతీరాజ్లో కానీ మున్సిపల్లో కానీ రూరల్ లోకల్ బాడీస్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టుకున్నాం. సో 50% రిజర్వేషన్లు 50% మెరిట్. ఇక్కడ కూడా మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. దీనికి సంబంధించి లేదా ఇంకేమైనా నూతన ఆలోచనతోని సూచనతోని రావచ్చు. కాబట్టి కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్ లో మొట్టమొదటి అఖిల పక్షాన్ని ఆల్ రాజకీయ పార్టీలను అదే విధంగా స్టేక్ హోల్డర్స్ ను సివిల్ సొసైటీస్ ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదికన ఇవ్వలేదు, ప్రాతినిధ్యం ప్రాతిపదికన అక్కడ సీట్లు ఇచ్చిండ్రు. గోవాలో ఈ రోజు 2 ఉన్న, డయ్యూ డామన్ లో సిక్కింలో ఇచ్చిన వాటిని ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని నెంబర్లు కేటాయించారు. ఈరోజు పర్ఫార్మ్డ్ స్టేట్స్కి అప్రిషియేషన్ రివార్డ్ ఉండాలి, పనిష్మెంట్ ఉండడానికి లేదు. మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినాం. మేము జిఎస్డిపి జీడిపిలో మా కంట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు దేశ జనాభాలో మేము 2.5% తెలంగాణ, ఈరోజు మేము 5% జీడిపి ఇస్తున్నాం. అట్లనే కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ వీఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్. ఈ రాష్ట్ర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు 53% ఆదాయం ఇస్తున్నాయి దేశానికి. మిగతా భారతదేశం అంతా 47% ఇస్తే ఇక్కడున్న ఈ రాష్ట్రాలే 53% దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో భాగస్వాములు. మమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తామని నేను అడుగుతున్నా. ఈరోజు మా మెరిట్ ఏంది? దేశ స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగం మేము భాగస్వాములం, అది మా మెరిట్. దానికి 50% ఇవ్వు. నువ్వు జనాభా అంటావో ప్రోరేట్ అంటావో మిగతాది 50% తీసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే మీరు స్ఫూర్తిగా తీసుకోమంటున్నా నేను. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. లేదు అట్లా మాట్లాడలే. 24% ఉంది, ఎన్నైనా పెంచుకొని మాకు నచ్చినట్టే ఉంది, సమ్మగా ఉంది, మోడీ పెట్టిన లడ్డు అన్నాడు ఆయన. ఎస్, మేము పార్టీ డిమాండ్ చేసింది ఆల్రెడీ మా వాళ్ళు మాట్లాడినారు. ఖర్గే గారు చెప్పారు 2023 బిల్లు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ మహిళా కోటాలలో బీసీల కోటా కూడా ఉండాల్సిందే, కోటాలో సబ్ కోటా ఉండాల్సిందే అని చెప్పి లోక్సభలో సోనియా గాంధీ గారే మాట్లాడారు. మా స్టాండ్ అదే. ఈ ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేది మా డిమాండ్. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. సిడబ్ల్యూసీలో కూడా స్పష్టంగా ఈ అంశం చర్చకు వచ్చింది. పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది.